నుంచి మనకి చెన్నైకి మ్యారేజ్ పర్పస్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా వీళ్ళ దగ్గర నుంచి మన విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళది గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నటువంటి బ్యాగ్ కొట్టి అది దొంగతనం జరిగిందన్నమాట. అది సుమారు మనకి 70 గ్రాముల గోల్డ్తో పాటు మనకి డైమండ్ రింగు ప్లస్ అదర్ వాల్యుబుల్స్ పోవడం జరిగింది. అందులో దాని మీద మనం ఇమీడియట్గా దాని మీద ఫాలోఅప్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు జిఆర్పి విజయవాడ ఇన్స్పెక్టర్ గారు జేవి రమణ గారు ప్లస్ ఆర్పిఎఫ్ సిఐబి ఇన్స్పెక్టర్ గారు మధుసూదన్ గారు ప్లస్ ఈ టీం అంతా కొంచెం 2-3 టీమ్స్ కింద ఏర్పడి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మనకి మెయిన్ క్లూస్ సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్స్ తీసుకోవడం, వీటి మీద త్వరగా వెరిఫై చేయడం వల్ల మనకి ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఈ టీమ్స్ అన్నీ కూడా మరి త్వరగా సెర్చ్ చేస్తూ ఇందులో ముద్దాయినటువంటి షేక్ అబ్దుల్ రెహమాన్, ఇతను గుంటూరు వాస్తవ్యుడు. ఇతను ఏం చేశాడంటే మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ థెఫ్ట్ చేయడం జరిగింది అన్నమాట. మనకి అది క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అవ్వడం జరిగింది. దాని మీదట ఇతను ఎవరో ఏంటని చెప్పి వెరిఫై చేస్తూ అతని సెల్ ఫోన్ నెంబర్ సంపాదించి ఆ టవర్ లొకేషన్స్ వీటి ద్వారా కూడా ఇతను కన్ఫర్మ్ చేసుకొని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, ఇందులో డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్లస్ ఇతను అంతకుముందు ఒక సెల్ ఫోన్ థెఫ్ట్లో కూడా మన దగ్గర అరెస్ట్ అయి ఉన్నాడు. అవే కాకుండా సెల్ ఫోన్తో పాటు మరికొన్ని ఈ కేసులో ఇంకొక 5 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 5 సెల్ ఫోన్తో పాటు మనకి 2 ల్యాప్టాప్స్ ఇవి కూడా ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అనమాట. ఇతను కొత్తగా ఈ నేరాలు మొదలుపెట్టి మనకి అనేక రకాలుగా మనం ఇబ్బంది పెట్టడం, రైల్వే స్టేషన్ని టార్గెట్ చేసుకుని రైల్వేస్ని టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం జరుగుతుంది.